ఈరోజు మన వాక్య ధ్యానాంశము ఆత్మీయ సమృద్ధి. యెషయా గ్రంథము 13:15. పైన నుండి మన మీద ఆత్మ కొమ్మరింపబడి వరకు అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షవనముగాను ఉండెను. రాబోయే దినములలో వచ్చుచున్న ఆత్మీయ సమృద్ధి గల కాలములను గూర్చి మాట్లాడుచున్నది. ఒక అరణ్యముగా తయారైన ఈ లోకము ఒక ఫలవంతమైన ఫలముగా మార్చబడుతుంది. ఇది విస్తారమైన విలువ కలిగిన ఫలము కలిగి ఉంటుంది అని ఈ విధముగా దేవుడు సెలవిస్తున్నాడు. ఈ కాంపౌండ్లో కొన్ని ఫలవంతమైన చెట్లున్నవి, కొన్ని వంట చెరుకుగా పనికి వచ్చే చెట్లున్నవి. మనుషులు తన శరీర సంబంధమైన ప్రయత్నములో సాధించగలిగినంత ఒక కనిష్టమైన విలువ కలిగినది, అనగా అది వంట చెరుకుగా ఉపయోగించి చెట్టంతా విలువగలది. అన్యులు ఫలవంతముగా ఉండే విషయము దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు కొర్నేలి ఇంటిలో బోధించినప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఎండిపోయిన చెట్టు పచ్చని చెట్టుగా మారుతుంది. విలువలేని చెట్టు ఫలవంతమైన చెట్టు మారుతుంది. ప్రతిదీ మారిపోతుంది. ఉద్యమం వచ్చినప్పుడు యవనస్తులు పరిశుద్ధ జీవితం జీవిస్తారు. వ్యాధిగ్రస్తులు స్వస్థపడతారు. పేదల వారి అవస్థల నుండి ఎత్తపడతారు. ఎఫెసీలోను, అంతియొక్కయలోను, తెస్సలోనికలోను, కొరింథీలోను ఇంకా అనేకమైన అన్యపట్టణములలో సువార్త ప్రకటించబడినప్పుడు ఫలవంతమైన జీవితం ప్రారంభమైంది. అనేక దేశములలో దుర్మార్గులు నీతిమంతులుగా తీర్చేటప్పుడు తత్వమున్నది నాయకుల హృదయాలను ఒక దురాత్మ నడిపించుచూ ఉన్నాడు. దేవుని ఆత్మ వారిలో లేదు. జకరియా 12:8. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడిగా ఉండను. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. ఈ వాగ్దానముల యందు మనము నిలబడి వాటి నెరవేర్పుకు మనము చాలా దూరములో ఉన్నామని మనము కనుగొంటే మనం భూ సంబంధమైనవి వెతుకుతూ ఉన్నామని మనం గ్రహించాలి. ఒక ఫలవంతమైన పొలము ఇంకను వృద్ధి చెంది ఆ ప్రక్కనున్న అరణ్యము కూడా ఫలవంతమైన భూమిగా మారును. నీవు ఇప్పటికే ఫలవంతమై ఉండవచ్చు, కానీ నీ ఫలితము ఇంకనూ అభివృద్ధి చెందును. ఇది పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు జరుగుతుంది. నీలో ఉన్న మార్పును ప్రజలు చూస్తారు. నువ్వు మాట్లాడే మాటలు దైవోక్తుల వలె మనుషుల హృదయములలో మ్రోగుతాయి. 1 పేతురు 4:11. ఒకడు బోధించిన యెడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన యెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఎందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడతాడు. యుగాయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. ఇది దేవుని యొక్క నిరీక్షణ. ప్రవక్తలు దైవోక్తులై ఉండినారు. కీర్తనలు 119:5-6. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఎంత మేలు. నీ ఆజ్ఞలంటినే లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానమును కలగనేరదు. 112 నీ కట్టడలను గైకొనుటకును హృదయమును నేను లోపరుచుకొనుచున్నాను. ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము. కీర్తనల కర్త దేవుని వాక్యమునకు తన్ను తాను అప్పగించుకుని దేవుని వాక్యమునకు విధేయులగుటకు ప్రయత్నిస్తున్నాడు. నీవు దేవుని వాక్యమునకు విధేయుడు అగుటకు ప్రారంభించినప్పుడు నీకు భయం ఉండదు. నీవు మరణలోయలో సంచరించినను నీకు భయం ఉండదు. దేవుడు నీతో ఉన్నాడు. దైవోక్తులను వెంబడించు. నీ మట్టుకు నీవే ఒక వ్యక్తిగా ఉండకూడదు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నువ్వు అది చేయగలవు. దేవుని యొక్క ఉక్తిగా మాట్లాడటం అది ఎంత ఆశీర్వాదము. లక్షలాది యూదులు సంహరించిన ఐక్మని చంపబడ్డాడు. అతడు కనికరము కొరకు వేడుకున్నాడు, కానీ అతడు పశ్చాత్తాపడలేదు. అది హిట్లర్ యొక్క తత్వము. అరణ్యములో న్యాయ తీర్పు ఉండదు. బలమైన జంతువు బలహీనమైన దాన్ని చంపి తినివేస్తుంది. మన దేశంలో కూడా ఇదే జరుగుతుంది. ధనికుడు పేదవాడిని చంపి తినివేస్తాడు. అరణ్యములో సైతము నీతి ఉండనని దేవుడు సెలవిస్తున్నాడు. నీతి యొక్క ఫలితము సమాధానం. నీతి యొక్క ఫలము నిమ్మలత్వము. నిత్యం ఉండే నమ్మకము. మనము నిమ్మలత్వమును ఎంతగా ప్రేమిస్తామో మనం వృద్ధులము అయ్యే కొలది దాన్ని ఎక్కువగా విలువని చేస్తాం. మనకు నిమ్మలత్వం ఎక్కడ దొరుకుతుంది? అది మన హృదయముతో ఉండాలి. అప్పుడు అది ఇతరులకు వ్యాపిస్తుంది. నీ వాక్కులు సమాధానం తెస్తుంది. అనేక జనాంగముల వరకు సమాధానం నిలిచి ఉండే కుటుంబాలను నేను ఎరుగుదును. పునరుద్ధానపు పిదప అన్యజనులు పరిశుద్ధాత్మను అందుకున్నప్పుడు, అరణ్యం ఒక ఫలవంతమైన ఫలముగా మారినప్పుడు జరిగే సంఘటనల గురించి ప్రవక్త అయిన యెషయా మాట్లాడుతున్నాడు. మన మధ్య సమాధానం ఉండాలను.
యెషయా 44:3లో మనకు వాగ్దానంలో ఒకటి ఇవ్వబడింది. ఆ వాగ్దానము స్వతంత్రించుకున్నటకు మనలో సమాధానము ఉండవలెను.